అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు ఒక మహోన్నతమైనటువంటి ఒక ప్రోగ్రామ్కి ఒక స్కీమ్కి ఇవాళ రోజున లాంచ్ చేయడం జరిగింది. అదే కలలకు రెక్కలు. కలలకు రెక్కలు అని ఎందుకు అంటున్నామంటే ప్రతి ఒక్క ఆడపిల్ల, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్లకి అనేటువంటి కలలకి రెక్కలు ఇవాళ రోజున ఈ ప్రోగ్రామ్ తోటి వస్తాయనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క 12వ తరగతి చదివినటువంటి అమ్మాయి రేపు పొద్దున్న ప్రొఫెషనల్ కోర్సెస్లో కావచ్చు ఏ రకంగా అయినా సరే ఉన్నత చదువులకు వెళ్ళాలి అని అంటే ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకూడదు, ఆర్థికపరమైనటువంటి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఎక్కడ ఆటంకాలు రాకూడదు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో, ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాల్టి రోజున కలలకు రెక్కలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఆడపిల్ల 12వ తరగతి పూర్తయిన తర్వాత వాళ్ళు రేపు పొద్దున ఏ ఉన్నత చదువులకు వెళ్ళినా సరే వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే దానికి ప్రభుత్వం గ్యారెంటర్గా ఉంటుంది. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఇష్యూస్ వల్ల ఆడపిల్లలు ఎవరూ కూడా చదువుకు దూరం కాకూడదు, ఎప్పుడైనా సరే ఆడపిల్లలు అభ్యున్నతి పొందాలి అనేటువంటి ఒక ఆశయంతో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాల్టి రోజున ఏదైతే మన ఆడబిడ్డల కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంపొందించడం కోసం ఇవాళ రోజున 12వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాల్టి రోజున రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా అనంటే మొదటిగా ఆన్లైన్ ఫామ్ని నింపి దరఖాస్తుని ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫామ్ kalalakurekkelu.com అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనేటువంటి దాని దగ్గర రిజిస్ట్రేషన్ మొదటి స్టెప్ ఈ ఆన్లైన్ ఫామ్ ఒకటి మీరు నింపాల్సి ఉంటుంది. తర్వాత వడ్డీ లేని రుణానికి సంబంధించినటువంటి గ్యారంటీ సర్టిఫికేట్ మీరు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ఫామ్ నింపుతారో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వడ్డీ లేని రుణానికి సంబంధించినటువంటి ఈ గ్యారంటీ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. వడ్డీ లేని రుణం అని ఎందుకు అంటున్నామంటే ఆ రుణానికి సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వం కడుతుంది. రేపు పొద్దున వచ్చేటువంటి మా ప్రభుత్వం గ్యారెంటర్గా ఉండడమే కాకుండా ఏదైతే వడ్డీ మీరు చదువుకునే సమయంలో ఆ రుణానికి సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే కడుతుంది. అలానే తర్వాత ఈ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని మీరు భద్రపరచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. ఈ సంబంధిత రేపు పొద్దున్న జూన్ 2024లో ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జూన్ 2024 నుంచి ఈ స్కీమ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అందులో అప్పుడు ఇమ్మీడియట్గా ఈ సర్టిఫికేట్ను మీరు తీసుకొని ఏవైనా సరే నోటిఫైడ్ బ్యాంక్స్కి వెళ్ళి మీరు మీ లోన్ అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించి గ్యారెంటర్గా ప్రభుత్వం ఉంటుంది. ఆ లోన్కి సంబంధించినటువంటి వడ్డీలని ప్రభుత్వం కడుతుంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక అభ్యున్నతి దిశగా ఒక ఎంపవర్మెంట్ దిశగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఇవాళ రోజున లాంచ్ చేయడం జరిగింది. అన్ని దానాల్లోకన్నా కూడా ఖచ్చితంగా విద్యాదానం మిన్న అంటారు. అలానే ఒక్క ఆడపిల్లని మనం చదివిస్తే యావత్ సమాజం, ఒక ఇల్లే కాదు యావత్ సమాజం బాగుపడుతుందని ఎందరో మహానుభావులు చెప్పారు. ఆ దిశగానే, ఆ ప్రిన్సిపల్ బేస్డ్గానే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు ముందుకు రావాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల 12వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్నత చదువుల విషయంలో ఎక్కడా కూడా జంకకూడదు, ఎక్కడా కూడా వెనక్కి తగ్గకూడదు. తెలుగుదేశం జనసేన మీతోటి ఉన్నాయి. రేపు పొద్దున్న మీ అభ్యున్నతికి మాది బాధ్యత, మీ గ్రోత్కి మాది బాధ్యత, అలానే మీ చదువుకి మాది బాధ్యత, మాది గ్యారంటీ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి kalalakurekkelu.com వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. జూన్ 2024 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.